మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణమే మీ జీవితంలో ఒక కీలక మలుపు మొదలయ్యే సమయం. జనవరి 25 నుండి 28 వరకు జరిగే ఈ 4 రోజులు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు మూడూ మారే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట సాధారణ జ్యోతిష్య అంచనా కాదు. ఇవి గ్రహాల స్థితులు ఆధారంగా వృశ్చిక రాశి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే దాగి ఉన్న రహస్య సంకేతాలు. ఈ వీడియోలోని ఒక్క పాయింటైనా మీరు మిస్ అయితే రాబోయే ఒక పెద్ద అవకాశాన్ని మీరు మీ చేతులారా వదులుకున్నట్టే. ఈ వీడియో ప్రారంభించే ముందు బ్రహ్మదేవుని ఆశీస్సులతో మీ జీవితంలో జ్ఞానం, స్థిరత్వం, సృష్టిశక్తి పెరగాలని కోరుకుంటూ కామెంట్లో ఇప్పుడే ఓం బ్రహ్మదేవాయ నమః లేదా ఓం చతుర్ముఖాయ నమః అని తప్పకుండా రాయండి. మీరు రాసిన ఆ ఒక్క నామమే ఈ వీడియోలోని ఫలితాలు మీ జీవితంలో పనిచేయడానికి ఒక సంకల్పంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి జీవితాన్ని మార్చబోయే ఈ కీలక విశ్లేషణను ప్రారంభిద్దాం. జనవరి 25 ఆదివారం. వృశ్చిక రాశి జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే రోజు. వృశ్చిక రాశి వారికి జనవరి 25 ఆదివారమనేది సాధారణమైన రోజు కాదు. ఈ రోజు సూర్యుడు మీ రాశికి 3వ స్థానంలో సంచరిస్తూ మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న అయోమయం, నిర్ణయం తీసుకోవడంలో వచ్చే ఆలస్యం, ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితమవ్వడం వంటి పరిస్థితులకు ఈ రోజు ఒక స్పష్టమైన ముగింపు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్యలో మీ మనసులో ఒక ఆలోచన బలంగా స్థిరపడుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపార నిర్ణయమైనా కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకోవలసిన కీలక అడుగైనా కావచ్చు. ఈ ఆలోచనను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది రాబోయే 9 రోజుల్లో మీ జీవిత దిశను నిర్ణయించే శక్తిని కలిగి ఉంటుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారికి సూర్యుడి అనుగ్రహం వల్ల మాటకు బలం పెరుగుతుంది. మీరు చెప్పే మాటల్లో నమ్మకం ఉంటుంది, ఎదుటివారిపై ప్రభావం చూపే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడానికి వెనకాడకండి. గతంలో మీరు చేసిన కృషికి సంబంధించిన ఫలితం ఈరోజు చిన్న రూపంలో అయినా కనిపించవచ్చు. ఆర్థికంగా చూస్తే నిలిచిపోయిన ఒక పేమెంట్ లేదా మీరు ఆశ వదిలేసుకున్న ఒక డబ్బు తిరిగి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పెద్ద మొత్తం కాకపోయినా మీ మనసుకు తృప్తిని ఇచ్చే సంకేతంగా ఉంటుంది. ఈరోజు శుభ సంఖ్యలు 1 మరియు 9. ఈ సంఖ్యలకు సంబంధించిన సమయాల్లో లేదా పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారతాయి. వ్యక్తిగత జీవితంలో ఈరోజు మీరు మీలోనే ఒక మార్పును గమనిస్తారు. గతంలో భయపెట్టిన విషయాలు ఇప్పుడంత పెద్దవిగా అనిపించవు. ఒక రకమైన ధైర్యం, నేను చేయగలను అనే భావన లోపల నుంచి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాల్లో కూడా ఈరోజు ఒక స్పష్టత వస్తుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట పట్టించుకోవద్దు అనే విషయంలో మీకొక అంతర్గత నిర్ణయం ఏర్పడుతుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు అహంకారం కూడా పెరగకూడదు. మీ మాటల వల్ల ఎదుటివారి మనసు నొప్పించకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మాటల్లో కొంచెం సంయమనం అవసరం. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాన్నివ్వగల కాబట్టి ప్రతి అడుగును అవగాహనతో వెయ్యాలి. జనవరి 26 సోమవారం. మనస్సు, మాట రెండూ పరీక్షకు గురయ్యే రోజు. జనవరి 26 సోమవారం వృశ్చిక రాశివారికి మానసికంగా చాలా కీలకమైన రోజు. ఈ రోజు చంద్రుడు మీ రాశిపై ప్రత్యక్ష ప్రభావం చూపడం వల్ల మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న మాటకే బాధపడటం, అవసరం లేని విషయాలపై ఎక్కువగా ఆలోచించడం, గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఉదయం 10 గంటల లోపు మరియు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తరువాత జరిగే సంఘటనలు ఈ రోజంతా మీ మనస్థితిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ 2 సమయాల్లో మీరు చెప్పే మాటలు లేదా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజు మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఈరోజు 2 ముఖ్యమైన విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకటి ఆర్థికానికి సంబంధించినది, మరొకటి కుటుంబ సభ్యుడి భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు. ఈ చర్చల్లో మీరు భావోద్వేగాలకు లోనైతే పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. మీరు చెప్పే ప్రతి మాటను ముందుగా మనసులో తూచుకొని ఆ తరువాత బయటకు చెప్పాలి.
చంద్ర ప్రభావం వల్ల ఈ రోజు మీకు వచ్చిన కోపం తాత్కాలికమే, అయినా దానివల్ల కలిగే నష్టం మాత్రం దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మాటే మంత్రం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శుభ సంఖ్యలు 2 మరియు 6. ఈ సంఖ్యలతో సంబంధించిన సమయాల్లో ప్రశాంతంగా ఉండగలిగితే రోజు మీకు అనుకూలంగా మారుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఒక రకమైన ఒత్తిడి కనిపిస్తుంది. పై అధికారుల మాటలు గట్టిగా అనిపించవచ్చు, లేదా సహచరుల ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇది శాశ్వతం కాదు. ఇది కేవలం చంద్ర ప్రభావం మాత్రమే. ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉండి పనిమీద మాత్రమే దృష్టి పెట్టగలిగితే రేపటి రోజు మీకు మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన అనుమానాలు, చిన్న విషయాలపై పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమ వ్యక్తితో మాట్లాడేటప్పుడు స్వరం మృదువుగా ఉంచాలి. ఒక మాట మాట్లాడే ముందు అది 10 మాటల ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యపరంగా ఈరోజు నిద్రలేమి, తలనొప్పి లేదా మానసిక అలసట కనిపించవచ్చు. దీనికి కారణం అధిక ఆలోచన. రాత్రి పడుకునే ముందు కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండటం, మొబైల్కు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ రోజు మీరు భావోద్వేగాలను నియంత్రించగలిగితే ఈ రోజు పూర్తయిన తర్వాత మీలో ఒక పరిపక్వత పెరిగిందని మీరు స్వయంగా గమనిస్తారు. ఈ రోజు మీకొక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో మీరు గెలిస్తే రాబోయే రోజుల్లో మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. జనవరి 27 మంగళవారం. ధైర్య నిర్ణయాలు భవిష్యత్తును మార్చే రోజు. జనవరి 27 మంగళవారం వృశ్చిక రాశివారికి అత్యంత శక్తివంతమైన రోజని చెప్పాలి. ఈ రోజున కుజగ్రహం మీ రాశికి అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీలో ఉన్న ధైర్యం, పోరాట శక్తి, నిర్ణయ సామర్థ్యం అన్నీ ఒక్కసారిగా బయటకు వస్తాయి. గత కొన్ని రోజులుగా మీరు తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ వాయిదా వేసిన నిర్ణయాలు ఈరోజు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం క్షణికమైన భావోద్వేగంతో కాకుండా లోతైన ఆలోచనతో తీసుకుంటే రాబోయే 10 నెలల వరకు మీ జీవన దిశనే మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన సమాచారము లేదా చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్, ప్రమోషన్, కొత్త బాధ్యతలు లేదా విభాగ మార్పు వంటి విషయాలు ఈ రోజు ప్రస్తావనకు రావచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన కృషి, మీరు ఎదుర్కొన్న కష్టాలు ఈ రోజున మీకు గుర్తింపుగా మారే సూచనలు ఉన్నాయి. అయితే ఈ రోజు మీరు మాట్లాడే తీరు చాలా కీలకం. మీలో ఉన్న ధైర్యం అహంకారంగా మారితే ఎదుటివారికి అది తప్పుగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆత్మవిశ్వాసం మరియు వినయం రెండూ సమతుల్యంగా ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్ లేదా కొత్త ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు మొదలైన ఒక వ్యాపార సంబంధం రాబోయే 3 నెలల్లో 3 రెట్లు లాభాన్ని తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఈ రోజు వృశ్చిక రాశివారు ఒక నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అది వ్యక్తి గురించైనా పరిస్థితి గురించైనా కావచ్చు. ఈ అంగీకారం మొదట కాస్త బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే మార్గాన్ని చూపుతుంది. గతంలో మీరు భయపడ్డ ఒక విషయం ఇప్పుడంత పెద్ద సమస్య కాదని మీకు అనిపిస్తుంది. ఈ రోజు మీలో ఒక రకమైన మానసిక బలం ఏర్పడుతుంది. అయితే ఈ రోజుకు సంబంధించిన అత్యంత కీలక హెచ్చరిక ఏమిటంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు. కుజ ప్రభావం వల్ల చిన్న విషయానికి కూడా ఆగ్రహం రావచ్చు. అటువంటి సమయంలో తీసుకునే ఒక తప్పు నిర్ణయం నెలల పాటు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కనీసం 2 సార్లు ఆలోచించడం చాలా అవసరం. జనవరి 28 బుధవారం. అదృష్ట ద్వారాలు మాటల ద్వారా తెరుచుకునే రోజు. జనవరి 28 బుధవారం వృశ్చిక రాశివారికి చాలా సున్నితమైన కానీ శక్తివంతమైన రోజు. ఈ రోజు బుధగ్రహం మీ రాశిపై అనుకూల ప్రభావం చూపడం వల్ల మీ మాటలకు ప్రత్యేకమైన బలం లభిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాట, మీరు రాసే ప్రతి వాక్యం, మీరు పంపే ప్రతి సందేశం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్య జరిగే సంఘటనలు ఈ రోజంతా మీకు దిశానిర్దేశం చేస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ఒక ఫోన్ కాల్, లేదా మీరు పంపే ఒక మెసేజ్, లేదా మీరు సంతకం చేసే ఒక పత్రం మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వృశ్చిక రాశివారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రాతపూర్వక పరీక్షలు, ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు, డాక్యుమెంటేషన్ వంటి పనుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.
గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఫలితం ఈరోజు ఒక సంకేత రూపంలో కనిపించవచ్చు. వ్యాపారపరంగా చూస్తే ఈరోజు కొత్త ఒప్పందం లేదా పాత కస్టమర్ నుండి మళ్లీ సంప్రదింపు రావచ్చు. ఇది అనుకోని అదృష్టంలా అనిపించినా వాస్తవానికి ఇది మీరు గతంలో వేసిన శ్రమకు వచ్చిన ఫలితం. ఈరోజు మీరు మీ తెలివితేటలను సరిగ్గా ఉపయోగించగలిగితే రాబోయే నెలలు ఆర్థిక పరిస్థితి మరింత స్థిరంగా మారుతుంది. ఈరోజు వృశ్చిక రాశివారి జీవితంలో ఒక పాత పరిచయం మళ్లీ ప్రవేశించే అవకాశముంది. అది చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కావచ్చు, లేదా గతంలో విడిపోయిన స్నేహితుడు కావచ్చు. ఈ పరిచయం మొదట సాధారణంగా అనిపించినా భవిష్యత్తులో ఇది మీకు సహాయకారిగా మారే సూచనలున్నాయి. అయితే ప్రతి పరిచయాన్ని పూర్తిగా నమ్మకూడదు. బుధగ్రహం తెలివితేటలకు కారకుడైనప్పటికీ అతిగా నమ్మే స్వభావాన్ని కూడా తీసుకువస్తాడు. అందుకే ఈరోజు మీరు వినే ప్రతి మాటను, వింటున్న ప్రతి వాగ్దానాన్ని తూచుకొని చూడాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా సమాచారం సేకరించి ముందుకు వెళ్లడం మంచిది. వ్యక్తిగత సంబంధాల్లో ఈరోజు మాటన ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అపార్థాలు, అనుమానాలు ఈరోజు ఒక స్పష్టమైన సంభాషణ ద్వారా తొలగిపోయే అవకాశముంది. అయితే మాట్లాడే సమయంలో స్వరం, పదాల ఎంపిక చాలా ముఖ్యమైనవి. ఒకే మాట ప్రేమగా మాట్లాడితే బంధం బలపడుతుంది. అదే మాట కఠినంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశివారికి జీవితం ఒక పాఠం నేర్పిస్తుంది. మాటే ఆయుధం కూడా, మాటే ఆశీర్వాదం కూడా. ఈ సత్యాన్ని మీరు ఈరోజు అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో అనేక అదృష్ట ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి 4 రోజుల్లో మారే ధనయోగ సూచనలు. జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి ఆర్థికపరంగా చాలా కీలకమైన దశగా చెప్పాలి. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత లేక ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటే ఈ 4 రోజులు ఆ పరిస్థితిని మెల్లగా మార్చే సంకేతాలనిస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో మీకు 2 రకాల ఆదాయ మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ప్రస్తుతం కొనసాగుతున్న పని లేదా వ్యాపారంతో సంబంధించినదైతే, మరొకటి మీరు గతంలో ఆలోచించి వదిలేసిన లేదా ఆలస్యం చేసిన మార్గం కావచ్చు. ఈ రెండింటిలో ఒకటి తక్షణ లాభాన్నిస్తే, మరొకటి దీర్ఘకాల స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గతంలో పెట్టిన ఒక పెట్టుబడి గురించి సమాచారం లేదా ఫలితం వినే అవకాశం ఉంది. అది షేర్ మార్కెట్ కావచ్చు, భూమి లేదా బంగారం కావచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు కావచ్చు. పూర్తిగా నష్టమనుకున్న విషయం నుంచి కూడా కొంత లాభం లేదా కనీసం ఊరట కలిగించే పరిణామం కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అనవసర ఖర్చులు. ముఖ్యంగా జనవరి 26 మరియు 27 తేదీల్లో భావోద్వేగాలతో చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయగలవు. అవసరమా కాదా అనే ఆలోచన లేకుండా చేసే కొనుగోళ్లు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఈ 2 రోజుల్లో అప్పులు ఇవ్వడం లేదా గ్యారంటీగా నిలబడడం కూడా మంచిది కాదు. ఉద్యోగస్తులైన వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో ఆదాయానికి సంబంధించిన ఒక స్పష్టత వస్తుంది. ఇంక్రిమెంట్, బోనస్ లేదా అదనపు బాధ్యతతో కూడిన ఆర్థిక ప్రయోజనం గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. తక్షణమే ఫలితం కనిపించకపోయినా మీకు అనుకూలంగా ఒక మార్గం సిద్ధమవుతున్న సంకేతాలున్నాయి. వ్యాపారస్తులకు ఈ కాలం మరింత ముఖ్యమైనది. పాత కస్టమర్ ద్వారా కొత్త ఆర్డర్ రావడం లేదా ఒక చిన్న డీల్ పెద్ద అవకాశంగా మారడం వంటి పరిణామాలు కనిపిస్తాయి. అయితే లాభం వచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా అవసరం. ఈ 4 రోజులు మీకొక ముఖ్యమైన ఆర్థిక పాఠాన్ని నేర్పిస్తాయి. డబ్బు రావడం కంటే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకోవడమే అసలైన విజయం అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రేమ, వివాహ జీవితం, మాటలు, సహనం నిర్ణయాత్మకంగా మారే సమయం. వృశ్చిక రాశివారి ప్రేమ మరియు వివాహ జీవితానికి జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ కాలం ఒక పరీక్ష లాంటిది. ఈ 4 రోజుల్లో మీ బంధాల బలం ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశముంది. అది భవిష్యత్తు, పెళ్లి, కుటుంబ అంగీకారం లేదా బాధ్యతలకు సంబంధించినదై ఉండవచ్చు. ఈ చర్చ మొదట కాస్త భారంగా అనిపించినా నిజాయితీగా మాట్లాడగలిగితే బంధం మరింత బలపడుతుంది. అయితే మాటలు కఠినంగా మారితే చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. వివాహిత వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో సహనం చాలా అవసరం. జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు అర్థం కాకపోవచ్చు, లేదా వారి మీ మాటను పట్టించుకోవటం లేదనే భావన కలగవచ్చు. కానీ ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఈ 4 రోజుల్లో మీరు కోపానికి లోనై మాట్లాడిన ఒక మాట రాబోయే నెలలపాటు మనసులో గాయంగా మిగిలే అవకాశముంది. అందుకే ఈ సమయంలో సమస్యలను ఎదుర్కొనే మార్గం వాదన కాదు, సంభాషణ. రోజుకు కనీసం 10 నిమిషాలైనా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు సహజంగానే పరిష్కారమవుతాయి. పెళ్లికాని వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో ఒక సంకేతం కనిపిస్తుంది.
అది ప్రత్యక్షంగా ప్రపోజల్ కావచ్చు లేదా కుటుంబ సభ్యుల ద్వారా వచ్చిన మాట కావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంకేతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. భవిష్యత్తులో ఈ పరిచయం మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశముంది. గతంలో విఫలమైన ప్రేమను గుర్తు చేసుకుని నిరాశ చెందేవారు కూడా ఈ కాలంలో ఒక కొత్త ఆశను పొందే సూచనలున్నాయి. అయితే గత అనుభవాలను పూర్తిగా వదిలి ముందుకు వెళ్లడం మాత్రమే మీకు మేలు చేస్తుంది. ఈ కాలంలో వృశ్చిక రాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు. ప్రేమ అనేది వాటలతో కాదు, వినే శక్తితో నిలబడుతుంది అనే సత్యం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎదుటివారు ఏమంటున్నారో పూర్తిగా వినడం, వారి భావాలను అర్థం చేసుకోవడం ఈ 4 రోజుల్లో మీ బంధాలను రక్షించే ప్రధాన ఆయుధంగా మారుతుంది. మీరు ఈ పరీక్షను గెలిస్తే రాబోయే కాలంలో మీ ప్రేమ మరియు వివాహ జీవితం మరింత స్థిరంగా, నమ్మకంగా మారుతుంది. అత్యంత కీలక హెచ్చరిక: జనవరి 27 రాత్రి తర్వాత జీవిత దిశ మారే సంకేతం. వృశ్చిక రాశివారికి జనవరి 27 మంగళవారం రాత్రి తర్వాత ప్రారంభమయ్యే సమయం చాలా కీలకమైనది. ఇది సాధారణ హెచ్చరిక కాదు, జీవిత దిశనే మార్చగల శక్తి ఉన్న సంకేతం. ఈ సమయంలో మీ జీవితంలో ఒక వార్త, ఒక సమాచారం, ఒక కాల్ లేదా ఒక సందేశం రూపంలో మార్పు ప్రారంభమవుతుంది. ఇది మొదట పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశముంది. ఈ సమాచారానికి మీరు వెంటనే స్పందించాలనే ఆతృత కలగవచ్చు, కానీ ఇదే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఈ దశలో తొందరపాటు మీకు మేలు చేయదు. ఈ హెచ్చరిక ప్రత్యేకంగా ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఎక్కువగా వర్తిస్తుంది. జనవరి 27 రాత్రి తర్వాత వచ్చే ఒక ఆఫర్, ఒక మార్పు లేదా ఒక ప్రతిపాదన మొదట ఆకర్షణీయంగా అనిపించినా దాని వెనక దాగి ఉన్న వివరాలను పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరముంది. తక్షణ లాభం లేదా హోదా చూసి నిర్ణయం తీసుకుంటే తర్వాత పెద్ద ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కనీసం 12 గంటలు ఆలస్యం చేసి అన్ని కోణాల్లో పరిశీలించడం చాలా అవసరం. ఈ చిన్న జాగ్రత్త మీ జీవితంలో ఒక పెద్ద నష్టాన్ని తప్పించగలదు. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ హెచ్చరిక చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. గతంలో మీకు బాధ కలిగించిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఒక పాత సంబంధం గురించి మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి రావచ్చు. భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయం మీ మనస్సుకు తాత్కాలిక సాంత్వన ఇస్తుంది గాని దీర్ఘకాలంలో మళ్లీ అదే బాధను తీసుకురాగలదు. ఈ సమయంలో మీకు వచ్చిన అనుభూతిని నమ్మడం కంటే మీ గత అనుభవాలను గుర్తు చేసుకోవడం మేలైన మార్గం. జీవితం మీకొక పరీక్ష ఇస్తోంది. ఈ పరీక్షలో మీరు గతంలో చేసిన తప్పులను పునరావృతం చేస్తారా లేక అవగాహనతో ముందుకు సాగుతారా అన్నది ఇప్పుడు నిర్ణయించబడుతుంది. ఈ హెచ్చరికను పాటించిన వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప ప్రయోజనం దక్కుతుంది. మీరు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఒక పెద్ద నష్టం తప్పడమే కాకుండా మీరు ఊహించని ఒక మంచి అవకాశం కూడా మీ చేతిలోకి వస్తుంది. ఇది మీకు తక్షణమే కనిపించకపోయినా కొన్ని వారాల తర్వాత మీరు వెనక్కి చూసినప్పుడు ఈ నిర్ణయం ఎంత కీలకమో అర్థమవుతుంది. ఈ దశలో మౌనం, పరిశీలన, సహనం అనే 3 లక్షణాలు మీకు రక్షణ కవచంగా మారతాయి. ఆరోగ్యం మరియు మానసిక శక్తి. శరీరం చెప్పే సంకేతాలను వినాల్సిన సమయం. జనవరి 25 నుండి 28 వరకు వృశ్చిక రాశివారి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఒక ప్రత్యేక దశలోకి ప్రవేశిస్తుంది. ఈ కాలంలో శరీరం మరియు మనసు రెండూ మీకు కొన్ని సంకేతాలు ఇస్తాయి. వాటిని మీరు పట్టించుకోకపోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా ఆలోచించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి శరీర బలహీనత వల్ల కాకుండా మనసు మీద ఉన్న భారం వల్ల ఎక్కువగా వస్తాయి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు తమ దినచర్యను కాస్త మార్చుకోవాల్సిన అవసరముంది. ఉదయం లేవగానే వెంటనే మొబైల్ చూడటం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వంటి అలవాట్లు ఈ సమయంలో మరింత నష్టం కలిగిస్తాయి. రోజుకు కనీసం కొన్ని నిమిషాలైనా నిశ్శబ్దంగా ఉండటం, ఒంటరిగా కూర్చుని ఆలోచనలను సర్దుకోవడం చాలా అవసరం. శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోకపోతే తలనొప్పి, కళ్లమంట, నీరసం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే ఈ కాలంలో నీటి సేవనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహారం విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్త అవసరం. అతిగా మసాలా, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు. ఇది మీ శక్తి స్థాయిని తగ్గిస్తుంది. శరీరానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మనసు కూడా తేలికగా ఉంటుంది. వ్యాయామం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో తీవ్రమైన వ్యాయామం కంటే నడక లేదా తేలికపాటి శారీరక కదలికలు మేలుగా ఉంటాయి. శరీరాన్ని బలవంతంగా అలసటకు గురిచేయడం కంటే సహజంగా శక్తిని పెంచుకోవడమే ఈ సమయంలో సరైన మార్గం. మానసికంగా ఈ కాలం వృశ్చిక రాశివారికి ఒక అవగాహనా దశగా చెప్పాలి.
మీరు మీ శరీరాన్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు, మీ మనసుకు ఎంత విశ్రాంతి ఇస్తున్నారు అన్నది ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. చిన్న హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు సాగితే తరువాత బలవంతంగా ఆగాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే కాలంలో మీ ఆరోగ్యం మరింత బలపడుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక సందేశమిస్తాయి. జీవితంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా శరీరం మరియు మనసును నిలబెట్టుకోవాలి అనే సత్యాన్ని మీరు ఈ సమయంలో గట్టిగా అర్థం చేసుకుంటారు. దైవ సూచనలు మరియు గ్రహ అనుగ్రహం వృశ్చిక రాశి వారికి కనిపించే ఆధ్యాత్మిక సంకేతాలు. జనవరి 25 నుండి 28 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో కనిపించే దైవ సూచనలు సాధారణంగా తీసుకోవలసినవి కావు. ఈ 4 రోజులు మీకు అంతర్గతంగా ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. గతంలో మీరు పట్టించుకోని కొన్ని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించవచ్చు. ఉదాహరణకు, ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ మనసులోకి రావడం, ఒకే మాటను వేరువేరు చోట్ల వినడం, లేదా ఒకే దైవనామం పదే పదే వినిపించడం వంటి అనుభవాలు కలగవచ్చు. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇవి మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతోందని సూచించే దైవ సంకేతాలు. జనవరి 25 ఆదివారం సూర్యుడికి సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు ఉదయం సూర్యుణ్ణి దర్శించడం లేదా సూర్యుడి పేరు గుర్తు చేసుకోవడం కూడా మీలో ఒక సానుకూల శక్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పుణ్యకార్యం, అది దానమైనా, సేవైనా లేదా ఎవరికైనా సహాయం చేయడమైనా, దాని ఫలితం మీకు అనేక రెట్లు తిరిగి వచ్చే అవకాశం ఉంది. జనవరి 27 మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రభావం బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ధైర్యంతో చేసిన ప్రార్థన లేదా మీరు మనస్ఫూర్తిగా చేసిన సంకల్పం త్వరగా ఫలించగల శక్తిని కలిగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మీరు దేవుణ్ణి కోరుకుంటున్న విధానం కంటే మీరు చేసే కర్మ ముఖ్యమని ఈ కాలం మీకు బోధిస్తుంది. మాటలతో చేసే ప్రార్థన కంటే ఆచరణలో చూపించే నిజాయితీకి ఈ సమయంలో ఎక్కువ విలువ ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో మీరు ఎవరినీ మోసం చేయకుండా మీ చేతుల్లో ఉన్న బాధ్యతలను నిష్ఠగా నిర్వర్తిస్తే అదే మీకు గొప్ప పూజగా మారుతుంది. గ్రహాలు మీ నుంచి పరిపూర్ణతను ఆశించడం లేదు, నిజాయితీని మాత్రమే కోరుకుంటున్నాయి. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఆధ్యాత్మిక శాంతి స్వయంగా స్థిరపడుతుంది. వృశ్చిక రాశి బ్రహ్మసూత్రం జీవితాన్ని ముందుకు నడిపించే అంతిమ సత్యం. వృశ్చిక రాశి వారి జీవితానికి జనవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ కాలం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. ఈ 4 రోజులు మీకు జీవితంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకునే అవకాశమిస్తాయి. అదే వృశ్చిక రాశి బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రం ఏమిటంటే, మీరు భయపడుతున్న విషయమే మీ బలంగా మారే సమయం వచ్చిందని. గతంలో మీరు ఎదుర్కొన్న నష్టాలు, అవమానాలు, అపజయాలు అన్నీ మీను బలహీనంగా చేయలేదు. అవే మీను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాయి. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజు నుంచే మీ జీవితం మారడం మొదలవుతుంది. ఈ కాలంలో వృశ్చిక రాశివారు ఒక విషయం స్పష్టంగా గుర్తించాలి. మీరు అందరినీ సంతోషపెట్టలేరు, కాని మీరు మీ అంతరాత్మను మాత్రం మోసం చెయ్యకూడదు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం పూర్తిగా మీ మనసుకు నచ్చినదిగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు ఈ సమయంలో 2వ స్థానంలో ఉండాలి. ఎందుకంటే గ్రహాల శక్తి ఇప్పుడు మీ స్వంత మార్గాన్ని నిర్మించమని సూచిస్తోంది. మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే మార్గం తానే ఏర్పడుతుంది అనే సూత్రాన్ని ఈ కాలం మీకు నేర్పిస్తుంది. వృశ్చిక రాశి బ్రహ్మసూత్రం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతోంది. మౌనం కూడా ఒక శక్తి. ప్రతి సందర్భంలో స్పందించడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్లనే మీరు గెలుస్తారు. జనవరి 27 రాత్రి తర్వాత మీరు మౌనంగా తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు గొప్ప లాభాన్నిస్తుంది. ఇది వెంటనే కనిపించకపోయినా కాలం గడిచే కొద్దీ దాని విలువ మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీలో ఉన్న అసలైన శక్తి బయటకు వస్తుంది. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి ఒక వాగ్దానం లాంటివి. మీరు నిజాయితీగా, సహనంతో, ధైర్యంగా ముందుకు సాగితే రాబోయే కాలంలో మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. సమస్యలు పూర్తిగా అంతరించకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇదే అసలైన విజయం. వృశ్చిక రాశివారు ఈ బ్రహ్మసూత్రాన్ని గుండెల్లో పెట్టుకుంటే 2026 సంవత్సరం వారి జీవితంలో ఒక మలుపు తిరిగిన సంవత్సరంగా మారుతుంది. ఇప్పుడు ఒక చిన్న కానీ అత్యంత ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో మీరు విన్న విషయాల్లో ఏదైనా ఒక్కటి అయినా మీ మనసును తాకితే కామెంట్లో ఇప్పుడే ఓం బ్రహ్మదేవాయ నమః లేదా ఓం చతుర్ముఖాయ నమః అని రాయండి.
మీరు రాసిన ఆ నామమి మీకు జ్ఞానం, స్థిరత్వం, సరైన దిశను ప్రసాదించే ఒక ఆధ్యాత్మిక సంకల్పంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. వారికి కూడా ఇది ఒక మార్గదర్శకంగా మారవచ్చు. ఇలాంటి లోతైన, నిజమైన, బాధ్యతాయుతమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ మీ వరకు చేరాలంటే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ముఖ్యమైన విశ్లేషణతో మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సహనంతో, ధైర్యంతో, అవగాహనతో ముందుకు సాగండి.